ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటో ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. ముందు సిచ్యువేషన్ తెలిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్పీక్ అండ్ రైట్ సెంటెన్సెస్ ఇన్ present perfect continuous tense. So look at the first situation. So we have been doing the same thing, that is S1, S2, S3. So S1 is situation, S2 is structure, S3 is sentence. So first we need to learn. First మనం ముందుగా S1 situation ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ చూద్దాం సిచ్యువేషన్ ఏంటో విల్ లుక్ ఎట్ వెరీ క్లియర్లీ. సో టు స్పీక్ all the actions that are started in the past time and still they are continuous are happening even the present time also. That means, for example, a అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనుకోండి. ఒకసారి సో సిచ్యువేషన్ నేను ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏ, బి, సి. సో ఏ అంటే 7 o'clock అనుకోండి, బి అంటే 8 o'clock అనుకోండి, సి అంటే ఫ్యూచర్ టైం 9 o'clock ఫ్యూచర్ అనుకోండి. ఓకే, ఇక్కడ బి అంటే ప్రెజెంట్. సో ప్రెజెంట్ బి అంటే, సో ఏ అంటే పాస్ట్, సి అంటే ఫ్యూచర్. సో ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, ఒక పని ఏ 7కి స్టార్ట్ అయ్యింది, అది జరుగుతూ 8కి కూడా మీట్ అయ్యింది, అలాగే ఫ్యూచర్కి కూడా వెళ్తుంది ఇంకా. సో ఫస్ట్ పాస్ట్ టైంలో స్టార్ట్ అయింది, ప్రెజెంట్ కూడా వచ్చింది, ఫ్యూచర్ కూడా వెళ్తుంది. అలాంటి సందర్భంలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మాట్లాడాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మాట్లాడాలి, చెప్పాలి, రాయాలి. అదే నేను ఇక్కడ రాశాను. ఏంటంటే టు స్పీక్ ఆల్ ది యాక్షన్స్ దట్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ టైమ్. సో ఒక యాక్షన్ 7కి, ఫర్ ఎగ్జాంపుల్ 7కి మనం క్లాస్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఆ యాక్షన్ ఇక్కడ 7కి స్టార్ట్ అయింది. సో ఇన్ ద పాస్ట్ టైమ్ అండ్ స్టిల్ దే ఆర్ కంటిన్యూస్ ఆర్ ఇట్ ఈజ్ కంటిన్యూస్. ఆ పని 7కి నేను క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశాను. సో 8కి కూడా క్లాస్ చెప్తూనే ఉన్నాను. ఇంకా ఫ్యూచర్ 8:30, 8:20, 9 వరకు అలాగ ఫ్యూచర్ టైంలో కూడా ఆ పని జరుగుతూ ఉంటుంది. సో అలా కనుక ఏదైనా ఒక పని జరిగితే ఆ పనిని వీ మస్ట్ స్పీక్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో టెన్స్ కంటే దాని యొక్క సిచ్యువేషన్ చాలా క్లియర్గా గుర్తుండాలి. సో నేను అదే ఇక్కడ ఎగ్జాంపుల్స్గా రాశాను. ఏం రాశానంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ సెంటెన్స్ ఏం రాశాను, ఐ హ్యావ్ బీన్ షూటింగ్ వీడియోస్ ఫర్ 3 hours. 3 hours నుంచి నేను వీడియోస్ షూట్ చేస్తూ ఉన్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత అయింది, 8:16 అంటే నేను బహుశా 5:16 నుంచి వీడియోస్ చేస్తానే ఉన్నా. ఇంకా ఫ్యూచర్ టైంలో కూడా అది వెళ్తూ ఉంటుంది. సో అంటే 5:15 నుంచి 8:15 వరకు ఒక 3 hours కంప్లీట్ అయింది నేను పని చేయటం. అప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నా, 3 hours కంప్లీట్ అయింది. ఇంకా మోర్ దెన్ 3 hours కూడా ఎక్సీడ్ అవుతున్నా. అలాగా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి జరుగుతూ ప్రెజెంట్ టయానికి కూడా వచ్చి ఫ్యూచర్కి కూడా మీట్ అవుతుంటే ఆ సందర్భంలో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, మీరు November 1st నా క్లాసెస్కి జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎంత, November 11. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పని జరిగింది. November 12 కూడా వస్తారు, November 13 కూడా వస్తారు క్లాస్కి. సో అంటే మీరు ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించే మాట్లాడుతున్నా, వీ
హ్యావ్, వీ హ్యావ్ బీన్, we have been learning, we have been learning English for 10 days. సో 10 days నుంచి నేర్చుకుంటూ ఉన్నారు. 10 days అనేది కంప్లీట్ అయింది, 11th డేలో ఉన్నారు. సో అలాగా ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి, అంటే నవంబర్ పాస్ట్, నవంబర్ 11 ప్రజెంట్, నవంబర్ 12 కూడా ఫ్యూచర్లో కూడా వెళ్తున్నారు. సో అలాగా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ కూడా జరిగి ఫ్యూచర్కి వెళ్తూ ఒక టైం డ్యూరేషన్ కంప్లీట్ చేస్తుంది. ఇక టైం డ్యూరేషన్ అంటే నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు 10 days అనేది టైం డ్యూరేషన్ కదా, 10 days అనేది టైం డ్యూరేషన్. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 1 hour అనేది టైం డ్యూరేషన్. అలాగే ఈ సెంటెన్స్లో కూడా ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ 3 hours అనేది టైం డ్యూరేషన్. సో అలాగా మనము ఒక సెంటెన్స్ని మాట్లాడితే, ఒక సిచ్యువేషన్లో మాట్లాడితే దాన్ని ఏమంటామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. సో ఇలాగా సిచ్యువేషన్ మనకు అదే నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకోండి. అలాగే యూ హ్యావ్ బీన్ షూటింగ్ వీడియోస్ సిన్స్ 4 o'clock. సో 3 hours అని చెప్పొచ్చు, 4 o'clock అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ ఏంటో చూస్తే మనకు మంచి క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఆ సిన్స్ ఏంటో ఫర్ ఏంటో దాని గురించి చూద్దాం. సో సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఏం చెప్తాం, ఎగ్జాక్ట్ టైం చెప్తాం. ఎగ్జాక్ట్ టైం ఏంటి, ఎట్ 4 o'clock. లేకపోతే మండే, లేకుంటే నవంబర్ 1st, లేకపోతే ఇయర్ కూడా చెప్పచ్చు 2020. సో పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం చెప్పటం. అలా కాకుండా ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు, ఫర్ చెప్పచ్చు. ఫర్ ఎలాగా, పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరేషన్ చెప్తుంది. పీరియడ్ ఆఫ్ టైం అంటే దానికి ఎలా చెప్పొచ్చు, ఫర్ 1 hour, 1 hour నుంచి ఒక పని జరిగింది. ఫర్ 1 day, ఫర్ 1 month, 1 month, ఫర్ 1 year. సో 1 year నుంచి ఒక పని జరుగుతూ ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. ఫర్కి వీటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ వొకాబులరీ, వర్డ్స్ అని చెప్పుకోండి, వర్డ్స్ ఫర్ 10 days. 10 days నుంచి వొకాబులరీ నేర్చుకుంటున్నాం. అంటే డ్యూరేషన్ చెప్పా, ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాం, 10 రోజులు. ఇదే సెంటెన్స్ని ఇంకో రకంగా కూడా రాస్తా, సిన్స్తో రాస్తా. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ వర్డ్స్ సిన్స్ నవంబర్ 1st నుంచి మనము వొకాబులరీ నేర్చుకుంటున్నాం. సో ఇక్కడేమో 10 days అని డ్యూరేషన్ చెప్పాం, గడిచిన ఎంత సమయం గడిచింది, హౌ మచ్ టైమ్ హ్యాస్ బీన్ డన్. సో ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాం, నవంబర్ 1st అని. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో మళ్ళీ యాజ్ యూజువల్గా క్లాస్లోకి వద్దాం.
అర్థమైందా మీకు? అర్థమవుతుందా మీకు? ఆర్ యు గెట్టింగ్? టచ్ ది పామ్ సింబల్. ఎస్, ఓకే 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 యు ఆర్ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడేంటి? సో అలాగా మాట్లాడాలంటే మనకు స్ట్రక్చర్ ఉంది. స్ట్రక్చర్ ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ ఈజ్ వెరీ క్లియర్. వన్ మినిట్. సో స్ట్రక్చర్ ఏంటి మనకి ఇక్కడ? సో ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, తర్వాత బీన్ ఉండాలి, V4 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ ఒక పని గతం నుంచి ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉందని చెప్పడానికి ఇక్కడ ఈ మూడే చాలా ఇంపార్టెంట్. హెల్పింగ్ వెర్బ్, తర్వాత బీను, తర్వాత V4 అనేది చాలా ఇంపార్టెంట్. అదే చెప్పిద్ది ఒక పని గతం నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉందని. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఏం రావాలో చూద్దాం. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ సింగులర్ నౌన్ అయితే హ్యాజ్ వస్తుంది. అంటే ఒకదాని గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి కావచ్చు, ఒక సిటీ కావచ్చు, ఒక కంట్రీ కావచ్చు, ఒక కాంటినెంట్ కావచ్చు, ఒక సముద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకదాని గురించి మాట్లాడితే హ్యాజ్ వస్తుంది. ఒకటి కంటే మోర్ దెన్ వన్ అయితే హ్యావ్ వస్తుంది. గ్రామర్లో వీటికి వేరే పేర్లు ఉన్నాయి, మోర్ దెన్ వన్ అలా చెప్పరు. సో ఇక్కడ మనం స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి వీ నోట్ నీడ్ టు బి కాంప్లికేటెడ్ అవర్ సబ్జెక్ట్. జస్ట్ అండర్స్టాండ్ వెరీ సింప్లీ. దట్ ఈస్ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్, యూజ్ హ్యాజ్. ఇఫ్ యూ స్పీక్ అబౌట్ మోర్ దెన్ వన్ థింగ్, యూజ్ హ్యావ్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇక్కడ హీ షీ ఇట్ వస్తే హ్యాజ్ యూజ్ చేయండి. అలాగే ఐ, యు, వి అండ్ దే వస్తే, ప్రొనౌన్స్ కనుక ఇవి వస్తే ఖచ్చితంగా హ్యావ్ యూజ్ చేయండి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఐ ఒకటే కదా, యు కూడా ఒక్కోసారి ఒకటే కదా, మరి ఎందుకు సార్ హ్యాజ్ ఇక్కడ రావట్లేదు, ఎందుకు హ్యావ్ పెట్టారని. ఐ ఈజ్ ఎక్సెప్షనల్, యు ఈజ్ ఎక్సెప్షనల్. ఐ ఒకటే కావచ్చు కానీ ఇక్కడ ఎక్సెప్షనల్ ఉంది. సో యు కూడా నీవు అంటే ఒకటి వస్తుంది, మీరు అంటే ఎక్కువ మంది వస్తారు. సో నీవు అన్నా కూడా ఇక్కడ ఎక్సెప్షనల్. ఐకి యూకి ఎక్సెప్షనల్. ఎక్స్క్యూజ్ దట్ అండ్ అవాయిడ్ దట్ వన్. సో దట్ ఈస్ ద హెల్పింగ్ వెర్బ్. సో సెంటెన్సెస్ చూద్దాం. సో సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, బీను, V4 అంటే V1 ప్లస్ ఐఎన్జి ఆర్ ఐఎన్జి ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్. సో ఐఎన్జి ఫార్మ్స్ ఉన్నాయని V4 అంటాం. చివరిలో ఆబ్జెక్ట్. సో అదే నేను ఇక్కడ రాశాను. ఐ హ్యావ్ బీన్ షూటింగ్ వీడియోస్ ఫర్ 3 hours. యూ హ్యావ్ బీన్ షూటింగ్ వీడియోస్ సిన్స్ 4 o'clock. ఎగ్జాక్ట్ టైం చెప్తే సిన్స్ వాడండి అండి. కానీ మీకు ఎగ్జాక్ట్ టైం తెలియదు, కానీ ఇంత సమయం పని చేసామని తెలుసు, అప్పుడు ఫర్ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను టీచర్స్ అయితే నేను ఒక 3 years నుంచి టీచ్ చేస్తూ ఉన్నాను, లేకపోతే 4-5 years నుంచి టీచ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ ఎలా రాస్తారు? ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years. ఒకవేళ ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తుందనుకోండి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2018. సో అలాగనమాట. సో అలాగే ఇక్కడ ఈ హ్యాస్ బీన్ షూటింగ్, ఇక్కడ హ్యాస్ బీన్ షూటింగ్ వీడియోస్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అదే మీకు ఒక పని పాస్ట్ నుంచి ప్రజెంట్ దాకా చేస్తూ ఫ్యూచర్ కూడా వెళ్తున్నామనే ఒక మీనింగ్ని మీకు ఇస్తుంది. అది యూజ్ చేయకపోతే మళ్ళా సెంటెన్స్ మీనింగ్ అంతా మారిపోద్ది. అలాగే దే హ్యావ్ బీన్ షూటింగ్ వీడియోస్ సిన్స్ 4 o'clock. అలాగే వీటిని మనం నెగిటివ్లో కూడా రాయొచ్చు. నెగిటివ్లో ఎలాగా? సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఏం లేదనండి, ఇక్కడ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ యూజ్ చేయటమే. హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే ఇట్ అగైన్ బికమ్ ఏ నెగిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఎక్కడ నాట్ పెట్టాలి? హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెట్టాలి. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ ఉంది కదా, నాట్ పెట్టేయండి. సో రిమైనింగ్ అంతా సేమ్, నో చేంజ్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ నాట్ బీన్ షూటింగ్ వీడియోస్ ఫర్ 3 hours. యూ హ్యావ్ నాట్ బీన్ షూటింగ్ వీడియోస్ సిన్స్ 4 o'clock. He has not been shooting videos for 3 o'clock. They have not వస్తే you understand that it is a negative sentence. సో ఎర్నెస్ట్ అనేది ఇంగ్లీష్ పదము, ఇంగ్లీష్ వ్యక్తి పేరు. సో ఎర్నెస్ట్
హ్యాస్ నాట్ బీన్ షూటింగ్ వీడియోస్ ఫర్ 3 hours. 3 hours నుంచి ఎర్నెస్ట్ వీడియోస్ చూస్తూ లేడు. ఒక్కోసారి అంతే కదా, 10 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఇంగ్లీష్ మాట్లాడుతూ లేవు. యూ హ్యావెంట్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ 10 years. 10 years నుంచి నేర్చుకోవట్లేదు, 10 years నుంచి ఇంగ్లీష్ మాట్లాడట్లా, ఇప్పుడైనా మాట్లాడతాడేమో వెయిట్ చేస్తున్నారు చాలామంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అలాగే ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ రాసాము. పాజిటివ్ క్వశ్చన్ అంటే నేను మొదటి నుంచి ఒక పాఠంలాగా చెప్పేస్తున్నా. అది ఆ పాఠం ఏంటంటే వెరీ సింపుల్. ద సింపుల్ థింగ్ ఈజ్ ఇన్ పాజిటివ్, గో ఫర్ ది పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్లో మనకి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ రాసాం. పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ని ఇది తీసుకొచ్చి దీని ముందు పెట్టేసేయండి చాలు. ఈ హెల్పింగ్ వెర్బ్ని సో సబ్జెక్ట్ ముందు పెడితే అది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది, చివరిలో మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఇక్కడ అదే నేను రాశాను, నో చేంజ్ ఎట్ ఆల్, వెరీ సింపుల్. సో అదే రాశాను కదా, సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్, సో సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్, అలాగ అన్నిటికి వచ్చాయి. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ అలా వచ్చి చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. దాన్ని మనము పాజిటివ్ క్వశ్చన్ అంటాం. అదే కదా, హ్యావ్ ఐ బీన్ షూటింగ్ వీడియోస్ ఫర్ 3 hours? హ్యావ్ యూ బీన్ షూటింగ్ వీడియోస్ సిన్స్ 4 o'clock? హ్యాస్ హీ బీన్ షూటింగ్ వీడియోస్ ఫర్ 3 hours? Fourth one, have they been shooting videos since 4 o'clock? Has Ernest been shooting videos for 3 o'clock? సో అలాగే పాజిటివ్ క్వశ్చన్ అయిపోయింది. నెగిటివ్ క్వశ్చన్ కూడా అదే. నెగిటివ్ క్వశ్చన్ ఏంటి, వెరీ సింపుల్. సో హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ ఉండాలి. మీకు ఒకటే గుర్తండి, పాజిటివ్ సెంటెన్స్ అయితేనేమో నాట్ ఉండదు, నెగిటివ్ సెంటెన్స్ అయితేనేమో నాట్ ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుంది, ఆఫ్టర్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనకి ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనకి నాట్ ఉంటుంది. సో పాజిటివ్ క్వశ్చన్ ఏం లేదు. సో సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ పెడతాము, నెగిటివ్ క్వశ్చన్ ఏం లేదు. సో హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో అక్కడ అదే రాసింది కదా, హ్యావ్ నాట్ ఐ, హ్యావ్ నాట్ యూ, హ్యాజ్ నాట్ హీ, హ్యావ్ నాట్ దే, హ్యాజ్ నాట్ దే. ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వెర్బ్స్ మారుతాయి. అదే నేను ఇక్కడ చెప్పాను. ఏంటంటే సింగులర్ వస్తే హ్యాజ్, ఫ్లూరల్ వస్తే హ్యావ్, హీ షీ వస్తే హ్యాజ్, యూ వి దే ఐ వస్తే హ్యావ్. ఐ ఎక్సెప్షనల్, యూ ఎక్సెప్షనల్ అని చెప్పాను. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. I guess, I hope, I wish you understand. Do you understand? Good. ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.